అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చి 250 ఏళ్లు పూర్తయింది. 13 వలస రాజ్యాలు కలిసి ఏర్పడిన యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు 50 రాష్ట్రాలుగా కొనసాగుతోంది. మొత్తం కలిసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా వర్ధిల్లుతోంది. కాలక్రమంలో అమెరికా ఎలా ఎదిగింది? ప్రపంచ కళల రాజధానిగా ఎందుకు మారింది? యుఎస్ వెళితే చాలన్నట్లు అప్పట్లో ఉండేది. ట్రంప్ లాంటి వాళ్ల రాకతో పరిస్థితులు తలకిందులయ్యాయా? జూలై 4వ తేదీ అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. అంతకుముందు అది బ్రిటిష్ పాలనలోని 13 వలస రాజ్యాల సమాహారం. ప్రాతినిధ్యం లేనిదే పన్ను లేదు అనే నినాదంతో ఈ రాజ్యాలన్నీ బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగాయి. చివరకు 1776 జూలై 4న 13 వలస రాజ్యాలు స్వాతంత్ర్యం ప్రకటించుకుని అన్నీ కలిసి అమెరికాగా అవతరించాయి. అమెరికాలో ప్రస్తుతమున్న రాష్ట్రాల సంఖ్య 50. కానీ స్వాతంత్ర్యం వచ్చే నాటికి అట్లాంటిక్ తీరంలోని 13 రాష్ట్రాలు మాత్రమే అందులో భాగంగా ఉండేవి. అనేక కొనుగోళ్లు, యుద్ధాలు, ఒప్పందాలతో మిగతా రాష్ట్రాలను వాషింగ్టన్ దక్కించుకుంది. 1803లో ఫ్రాన్స్ నుంచి లూసియానాను కొనుగోలు చేసింది అమెరికా. దాంతో దేశ భూభాగం దాదాపు రెట్టింపైంది. 1819లో స్పెయిన్ నుంచి ఫ్లోరిడా దక్కింది. టెక్సాస్ తొలుత స్వతంత్ర దేశంగా ఏర్పడి 1845లో అమెరికాలో విలీనమైంది. మెక్సికోతో యుద్ధం తర్వాత అమెరికాలో కాలిఫోర్నియా, అరిజోనా, నెవాడా, ఉటా చేరాయి. 1867లో రష్యా నుంచి అలాస్కాను కొనుగోలు చేశారు. 1959లో హవాయి 50వ రాష్ట్రంగా మారింది. భౌగోళిక విస్తరణే అమెరికా ఆర్థిక సైనిక శక్తికి పునాది. దేశానికి విస్తారమైన వ్యవసాయ భూములు, ఖనిజ సంపదతో పాటు పసిఫిక్, అట్లాంటిక్ ఈ 2 మహాసముద్రాలపై ఆధిపత్యాన్ని కట్టబెట్టింది. అమెరికా 1861 నుంచి 65 మధ్య అంతర్యుద్ధంతో అతలకుతలమైంది. దక్షిణ రాష్ట్రాల వ్యవసాయం ఆఫ్రికన్ బానిసల శ్రమపై ఆధారపడగా, ఉత్తర రాష్ట్రాలు పారిశ్రామికీకరణ వైపు వెళ్లి బానిసత్వాన్ని వ్యతిరేకించాయి. ఈ విభేదాలు దేశాన్ని 2 శిబిరాలుగా చీల్చాయి. అబ్రహం లింకన్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో 11 దక్షిణ రాష్ట్రాలు విడిపోయి ప్రత్యేక సమాఖ్యను ఏర్పాటు చేశాయి. అంతర్యుద్ధంలో 6 లక్షల మందికి పైగా మరణించారు. 1863లో లింకన్ బానిసల విముక్తి ప్రకటన జారీ చేయడంతో అంతర్యుద్ధం స్వేచ్ఛ కోసం పోరాటంగా మారింది. ఉత్తర రాష్ట్రాల విజయంతో బానిసత్వం రద్దయింది. అంతర్యుద్ధం అమెరికాను మరింత బలోపేతం చేసింది. అమెరికాలో ఎలాంటి వ్యక్తికైనా సరే కష్టపడితే విజయం సాధ్యమవుతుంది. తన కలలను సాకారం చేసుకోవచ్చు. దీన్నే అమెరికన్ డ్రీమ్ అంటారు. ప్రపంచం నలుమూలల నుంచి నిపుణులొచ్చి అమెరికాలో తమ కల సాకారం చేసుకున్నారు. ప్రజాస్వామ్య భావనలకు రోల్ మోడల్ గా నిలిచిన అమెరికా అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసింది. ప్రతిభను ప్రోత్సహించే వ్యవస్థగా అణ్వాయుధ ప్రయోగాలతో ప్రపంచ శక్తిగా ఎదిగింది. ఒకటి ప్రపంచ మేధస్సును ఆహ్వానిస్తే, మరొకటి అంతరించిన జాతి వివక్షతో పోరాడుతుంది. అత్యంత సంపన్న దేశంలో అపారమైన ధనిక, పేద అంతరం ఉంది. న్యూయార్క్ లాంటి అత్యంత అభివృద్ధి చెందిన దేశంలో పేదలు, ఇళ్లు లేని వారు చాలా మందే ఉన్నారు. అత్యంత శక్తిమంతమైన దేశంలో భద్రత మాత్రం భయం. ఎప్పుడు తుపాకీ గురి పెడతారో తెలియని స్థితి. ప్రపంచంలోని జాతులన్నీ కలిసి నిర్మించుకున్న దేశం అమెరికా. ప్రపంచం నలుమూలల నుంచి వలస వచ్చిన ప్రజలు, భాషలు, మతాలు, సంస్కృతులు కలిసి రూపుదిద్దుకున్న సామాజిక ప్రయోగం. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు ఇక్కడ పరిశోధనలు చేసి ప్రపంచం మెచ్చే ఆవిష్కరణలు చేశారు. తొలుత వ్యవసాయం ప్రధానంగా ఉన్న ఈ దేశం పారిశ్రామిక రంగంలో దూసుకుపోయింది. తొలినాళ్లలో దేశ ఆర్థికాభివృద్ధితో పాటు తమ భూభాగ విస్తరణపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. వేరే దేశం విషయాల్లో జోక్యం చేసుకోలేదు. కొనుగోళ్లు, చర్చలు, యుద్ధాలు వంటి మార్గాలతో 1783 నుంచి 1853 మధ్య అమెరికా తన భూభాగాన్ని
మూడింతల కంటే ఎక్కువగా పెంచుకుంది. సంపద బాగా పెరిగింది. నుంచి 1945 మధ్య జరిగిన 3 యుద్ధాలు దాని చరిత్రను మలుపు తిప్పాయి. 1898 నాటి స్పెయిన్ అమెరికా యుద్ధాన్ని అంతర్జాతీయ లక్ష్యాల సాధన దిశగా అమెరికా వేసిన భారీ ముందడుగ్గా చెప్పొచ్చు. క్యూబా నుంచి స్పెయిన్ను వెళ్లగొట్టేందుకు పనిలో పనిగా కరీబియన్, పసిఫిక్ ప్రాంతాలలో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు అమెరికా ఆ యుద్ధం చేసింది. ఓడిపోయిన స్పెయిన్ క్యూబాను వీడటంతో పాటు కరీబియన్, పసిఫిక్ ప్రాంతాల్లోని పలు భూభాగాలను అమెరికాకు అప్పగించేందుకు అంగీకరించింది. ఫలితంగా గ్వామ్, ఫిలిప్పీన్స్, ప్యూర్టోరికా అమెరికా వశమయ్యాయి. స్వతంత్ర దేశమైన హవాయిని అదే ఏడాది అమెరికా తనలో కలిపేసుకుంది. మొదటి ప్రపంచ యుద్ధం 1914లోనే మొదలైనా 3 ఏళ్ల వరకు అమెరికా దానికి దూరంగానే ఉంది. 1917 ఏప్రిల్ 6న యుద్ధంలో అమెరికా ప్రవేశించింది. తర్వాత శాంతి చర్చల్లోనూ కీలక పాత్ర పోషించింది. యుద్ధం కారణంగా యూరోప్ అస్తవ్యస్తమవడంతో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంది. ప్రపంచ పెద్దన్నగా మారేందుకు ప్రయత్నించింది. అయితే 1929లో మహామాంద్యం కారణంగా మళ్లీ కొంతకాలం అంతర్జాతీయ అంశాల్లో వాషింగ్టన్ జోక్యం చేసుకోలేదు. 1880ల మధ్యలోనే బ్రిటన్ను అధిగమించి మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్, స్టీల్ ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానానికి అమెరికా ఎగబాకింది. రెండో ప్రపంచ యుద్ధంలో 1941 వరకు అమెరికా జోక్యం చేసుకోలేదు. అయితే ఆ ఏడాది డిసెంబర్ 7న పర్ల్ హార్బర్లోని అమెరికా నౌకా స్థావరంపై జపాన్ బాంబులు వేసింది. అక్కడ దాదాపు 2400 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరుసటి రోజు జపాన్పై అమెరికా యుద్ధం ప్రకటించింది. తర్వాత జర్మనీ, ఇటలీ అమెరికాపై యుద్ధం ప్రకటించాయి. రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించడంతో పరిస్థితులు మారిపోయాయి. 1945 మే 7న జర్మనీ లొంగిపోయింది. హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులు వేశాక అదే ఏడాది ఆగస్టు 14న జపాన్ కూడా చేతులెత్తేసింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసేసరికి అమెరికా విజేతగా, అంతర్జాతీయ అగ్రశక్తిగా అవతరించింది. నుంచి 45 మధ్య యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు సుమారు 18% కుచించుకుపోయాయి. జపాన్ ఆర్థిక వ్యవస్థ సగానికి తగ్గిపోయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిణామం మాత్రం దాదాపు రెట్టింపైంది. ఆర్థికంగా తిరుగులేని శక్తిగా ఎదగడంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పశ్చిమార్ధగోళానికి అమెరికా పరిమితం కాలేదు. పెద్దన్న పాత్ర పోషిస్తూ యూరోప్కు అండగా ఉంటూ సోవియట్ యూనియన్ను నిలువరించింది. రెండో ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న జపాన్ పునర్నిర్మాణానికి పూనుకుంది. చైనాలో 1949లో మావో జెడాంగ్ నేతృత్వంలో కమ్యూనిస్టు సర్కార్ ఏర్పడ్డాక ఆసియాలో కమ్యూనిజం మరింత విస్తరించకుండా నిలువరించేందుకు ఇక్కడి దేశాలతో అమెరికా పలు ద్వైపాక్షిక కూటములను ఏర్పాటు చేసుకుంది. అంతర్జాతీయ అంశాలపై పలు ప్రపంచ స్థాయి సంస్థల ఏర్పాటును అమెరికా ముందుండి చూసుకుంది. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటివి ఇందులో భాగమే. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం వివిధ దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, అంతర్జాతీయ సంస్థలకు ఫండింగ్ వల్ల తమ దేశం వెనకబడిపోతోందని భావించారు. తొలినాళ్లలో అమెరికా ఏ దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేది కాదు. తమ పని తాము చూసుకునేది. అపార సంపదను ఆర్జించింది. ఇప్పుడు కూడా అలాగే ఉండాలనుకుంటోంది అమెరికా. పలు సంస్థలకు ఫండింగ్ ఆపేసింది. యుఎస్ ఎయిడ్కు ఎండ్ కార్డ్ వేశారు ట్రంప్. నాటో లాంటి వాటి నుంచి బయటకు వచ్చేస్తామంటోంది. ఇప్పుడున్న భూభాగంలో సగమే ఉంది దాని భూభాగం. ఆ తర్వాత ఇతర భూభాగాలు కలుపుకొని చుట్టూరా దాని భూభాగం ఇప్పుడున్న స్థాయికి విస్తరించింది. దాంతోపాటు ఏంటంటే అమెరికాలో అప్పటి జనాభా కేవలం 10 మిలియన్లే, అంటే 1 కోటి మంది జనాభా మాత్రమే. అంత విస్తారమైన ప్రాంతంలో 1 కోటి మంది జనాభా మాత్రమే. వాళ్ళలో రెడ్ ఇండియన్స్ కూడా ఉన్నారు అప్పటికి కూడా. సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి
ఎక్కడ అనుకూలమైన వాతావరణం పరిస్థితులు ఉన్నాయని వెతుక్కున్న వాళ్ళందరికీ అమెరికా ఒక ఆలవాలంగా ఒక ఆశ్రయంగా మారింది. ఈ క్రమంలోనే మనం గుర్తు చేసుకోవచ్చు, ఫ్రాన్స్ గతంలో సుదీర్ఘ చరిత్రలో ఫ్రాన్స్ దేశం అమెరికాకి దగ్గర స్నేహంగా ఉండేది. ఫ్రాన్స్ దేశం అమెరికాకి లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని కానుకగా ఇచ్చింది. ఎందుకంటే ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీద రాసి ఉండే ఒక టాబ్లెట్ ఉంటుంది, అంటే ఒక పుస్తకం లాంటిది ఉంటుంది, దాని మీద రాసి ఉంటుంది ఏమనంటే గివ్ మీ యువర్ రిచర్డ్, గివ్ మీ యువర్ పూర్. అంటే ప్రపంచంలో ఉన్న ఎక్కడ బాధితులు కానీ కొత్త ప్రపంచాన్ని కొత్త అవకాశాలను ఎదుర్కొనే వాళ్ళందరినీ ఆహ్వానిస్తా ఆ టాబ్లెట్ మీద రాసి ఉంటుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉద్దేశం అదే. అమెరికన్ డ్రీమ్ ను సైతం ట్రంప్ చెరిపేస్తున్నారు. ఈ గడ్డపైనున్న ప్రజలంతా సమానమేనన్న భావన ఇప్పుడు లేదు. అమెరికా గొప్పదనం ఏంటంటే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వారికి మీరిక్కడ కలలు కనొచ్చు, నెరవేర్చుకోవచ్చు అనే ధైర్యాన్ని ఇస్తుంది. కానీ ఇప్పుడు అమెరికా అంటే అమెరికన్లకే అనే భావన వచ్చింది. జార్జ్ వాషింగ్టన్, అబ్రహం లింకన్ లాంటి గొప్ప నేతలిచ్చిన సందేశానికి ట్రంప్ లాంటి వారు తూట్లు పొడుస్తున్నారు.